ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమః. శ్రీ 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 యోగవేమ పంచతత్వామృతం. కళ్ళ నిజము రెండు కరకంఠుడెరుగును, నీరు పల్ల మెరుగు నిజముగాను. తనయుని జననంబు తల్లిదానెరుగును, విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ విను, కళ్ళ ఏదో కళ్ళగాని నిజమేదో, ఈ రెండును విషమును తన కంఠమునందు మృంగి నిలిపి ఉన్న ఆ జగజ్జట్టి అయిన పరమేశ్వరునికి ఎరుకయే అయ్యున్నది. అలాగే నీరు పల్లమునకే ప్రవహించుతూ ఉండును, ఇది ప్రకృతి ధర్మం. అలాగే తన గర్భమందు పుట్టిన బిడ్డల సంగతి తల్లి తప్పకుండా ఎరిగియే ఉంటుంది, కావున కాపాడుతూ ఉంటుంది. పరబ్రహ్మమును ఎరుగకుండా ఆజ్ఞ మీరి తన యందు తాను ఎరుగకుండా ఏదీనూ జరగదు కదా. సంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు, విశ్వదాభిరామ వినురవేమ. వేమ విశ్వదాభిరామ విను, సంపదగిన పాపాత్ముడు శత్రువే అయినా అట్టివాడు తన చేత చిక్కినా అవకాశం వచ్చినా వానికి ఎట్టి హాని చేయకుండా వదిలిపెట్టి ఇంకనూ వానికి తగినంత మేలునే చేసి విడిచిపెట్టి బ్రతకరా పో అనడం కంటే ధర్మం లేదు. ఇంకా అతనికంటే లోకంలో వేరే చావనేది కూడా లేనే లేదు అంటాడు వేమ. దీనినే హంసక్షీర న్యాయం అంటారు. కృతజ్ఞులకు కృతజ్ఞతాభావమే అన్నమై తినేవాణిని చంపుతుంది. అది పరబ్రహ్మమే కదా. ఎదుటివాడు చేసినది మేలు అని తెలిసినప్పుడు ఆ మేలును బాధతో అనుభవించుటే చావు అని వేమన అంతరార్థం. తామసించి చేయ తగదెట్టి కార్యంబు వేగిరింపనది ఏ విషమమగును, పచ్చికాయ తెచ్చి పడవేయ ఫలమౌని, విశ్వదాభిరామ వినురవేమ. వేమ విశ్వాంతర సీమ విను, తొందరపడి ఎటువంటి పనినైనా అజ్ఞానము చేత చేయరాదు, చేయించరాదు. అలా చేస్తే అది విషం అంటే విషమ విషయంగా మారి ఎందుకు పనికిరానిది అవుతుంది. ఎట్లంటే పక్వానికి రాకముందే కాయను కోసి నోట పెట్టుకొని తినడానికి ప్రయత్నిస్తే ఆ కాయ ఒగరుగా ఉండి రుచించదు. మాగబెట్టినా పచ్చిది కాబట్టి పండదు. ఎటువంటి ప్రయోజనమునకు కొరగాకపోతున్నది. కాబట్టి తమో గుణాన్ని వివేకంతో విడిచిపెట్టి ప్రమాదముల నుండి వైదొలుగుము అని హితవు పలికాడు వేమన. తమస్త జ్ఞానజం విద్ధి అని 8వ అధ్యాయం 8వ శ్లోకం భగవద్గీతలో. ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ, అప్రకాశో అప్రవృత్తిశ్చ ప్రమాదో మోహమేవచ, తమస్యేతాని జాయంతే వివృద్ధే కురునందన మొదలైన శ్లోకాలు ఈ తామసాన్ని గురించి చెప్తున్నాయి. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచు రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమ. కర్మభక్తి జ్ఞాన సంపన్న వేమన్న విను, అల్పుడు ఎప్పుడునూ వాగాడంబరము చూపుతూనే ఉంటాడు. సజ్జనుడు తన మాటను తూచి తూచి శాంతంగా పలుకుతుంటాడు. ఏ విధంగా అంటే కంచు ఫెళఫెళ పెను శబ్దంతో మ్రోగుతుంది, కానీ బంగారం విలువ కలిగి ఉండి కూడా
ఎక్కువ శబ్దాన్ని చేయదు. అన్నీ ఉన్న ఆకు అణగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనేది లోకంలో సూక్తి. పంది పిల్లలీను 10 కుంజరంబదీను కొదమనొకటి ఉత్తమ పురుషుండు ఒక్కడే చాలడా విశ్వదాభిరామ వినురవేమ. విగత దుష్కామ వేమ విను. 10 నుండి 15 దాకా అమితంగా పంది తన పిల్లలను సంతానంగా కంటున్నది. కానీ ఏనుగు అలా కాకుండా ఒకే ఒక్క పిల్లను కంటుంది. ప్రకృతి యందు స్వభావం బలీయమై ఉంటుంది. అలాగే కౌరవుల్లా పెక్కురు కాకుండా ఉత్తర కుమారునిలో గాక లోకోత్తర పురుషుడు తన వంశానికి కీర్తిని చేకూర్చేవాడు. శ్రీరాముని వలె హరిశ్చంద్రుని వలె ఒకే ఒక్కడు పుట్టినా చాలు కదా అంటాడు వేమన. గంగబారుచుండు కదలని గతితోడ మురికి వాగు పారు మ్రోతతోడ దాత ఓర్చినట్లు అధముడోర్వగలేడు విశ్వదాభిరామ వినురవేమ. అన్నా వేమన్నా, గురుజ్ఞాన సమ్యగ అభిన్న విను. ప్రశాంతంగా గంగానది సత్వగుణంతో పోలి పవిత్రమై పారుతూ ఉంటుంది. మురికితో కూడిన ప్రవాహాలు రాజస తామస్సులు పోలి మ్రోతలు పెడుతూ పారుతూ ఉంటాయి. దాత అయిన మహాత్ముడు సహన గుణంతో దాతృత్వంతో శోభిల్లుతూ ఉంటాడు. అధముడైన నీచగుణుడు లోభంతోనే ఎన్నడూను ప్రవర్తిల్లుతూ ఉంటాడు. కానివాని చేత కాసు వీసములిచ్చి వెంటదిరుగుటెల్ల విర్రిదనను పిల్లి బట్ట కోడి పిలిచిన పలుకునా విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వేమ విను. సరిజోడు కాని వాని చేతికి తన దగ్గరున్న ధనధాన్యాలిచ్చి వాటికి మరలా వెంటబడి ఎప్పుడిస్తాడా అని తిరగటం చూస్తే మూర్ఖత్వం. కోడిని గొంతుబట్టి పిల్లి చంపుతూ ఉండగా చావుకు గురి అయిన కోడి పిలిచిన మాత్రం నా పలకదు కదా. ఆ విధంగా దుష్టుని సహవాసం చేత అపకారమే గాని ఉపకారం అనేది కలుగదు. వివేక బుద్ధితో సువిచారుడవై మెలగడం నేర్చుకోవాలి. శ్రీ వీరబ్రహ్మేంద్రుడు ఈ విషయమై గద్ద నడిచి కాకి తన్నేనయా అన్నారు. అంటే కలుత స్నేహం కార్యహాని అని చెప్పడం. పిసినివాని ఇంట పీనుగు వెడలిన కట్టె కోలలకును కాసులిచ్చి వెచ్చమాయనంచు వెక్కి వెక్కేడ్చురా విశ్వదాభిరామ వినురవేమ. జ్ఞానవైరాగ్య భోగి విను. లోభము చేత మ్రగ్గి ఉన్నవాని ఇంటిలో చచ్చిపోయిన శవానికి దహన సంస్కారమునకై కట్టెల కోసం డబ్బులిచ్చి అయ్యో ఈ పనికై డబ్బు ఖర్చు అవుతున్నదే అని మిక్కిలిగా లోభి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడని మరీ ఎంత హీనస్థితి పిసినుగొట్టుతనమని సందేశం ఇస్తున్నాడు వేమన్న. మరి ఇటువంటి పనికిమాలిన గుణం ఎవరికి మంచిది కాదు అంటాడు. కష్టలోభివాని కలిమికి ఆశించి బడుగువాడు తిరిగి పరిణమించు తగరు వెంట నక్క తగిలిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ. దారిద్ర్య దుర్గుణ విచ్ఛిన్న వేమన్న విను. కష్టపడి లోభము చేత కూడబెట్టిన వాని సంపదకే ఆశపడి కుటుంబం జరపమని లోకంలో లేని పేదవాడు కూలివాడు దేహి అని యాచించడానికి పూనుకోవడం చూస్తే ఎట్లున్నదంటే ఒకానొక పొట్టేలు వెంటబడి దాన్ని తరుముతూ మాంసం ఆశించి మోసంతో జిత్తులతో వెంటబడే నక్క వదలక తిరిగిన విధంగా ఉంటుందంటాడు.
ఈ లోకజనుల మానసిక హీనస్థితులను సూటిగా తెలియజేస్తున్నాడు వేమన ఈ పద్యం ద్వారా. లోభివాని చంప లోకంబు లోపల మందు వలదు వేరే మతము గలదు. డబ్బులడుగా అంటే పైకమడిగినంత భగ్గురుమని చొచ్చు విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ విను, లోభివాణ్ణి చంపడానికి ఈ లోకంలో విషం పెట్టి చంపనక్కర్లేదంటాడు వేమన్న. మరొక మార్గం ఉంది. అవసరమైన డబ్బులు ఇవ్వమంటే చాలు, దాన్ని ఆసరాగా తీసుకొని వాడి దెబ్బకు పడి చచ్చిపోతాడు అంటాడు. కొట్టడం, తిట్టడం, మందు పెట్టడం ఈ ప్రక్రియలు ఏవి అవసరం లేదు లోభివానికి. అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ అంటాడు. కాబట్టి ఈ లోభం కూడా మంచిది కాదు అని తెలియజేస్తున్నాడు. ఇనుము విరిగనేని ఇనుమారు ముమ్మారు కాచి అతకనేర్చు కమ్మరీడు. మనసు విరిగనేని మరి అంట నేర్చునా విశ్వదాభిరామ వినురవేమ. వేమ విను, పలుగో పారో కోత కొడవలియో కత్తియో ఇనుపలోహంతో చేసిన వస్తువులు అవి విరిగిపోయినప్పుడు కమ్మరవాడైన కంసలివాడు వాటిని కొలిమి ద్వారా కాల్చి మెత్తపరచి కష్టం అనుకోకుండా అతికేస్తాడు. మరలా ఆ వస్తువును ప్రాణం పోసి పూర్వరూపాన్ని తీసుకురాగలుగుతాడు. ఒకసారి కాకపోయినా మరొకసారి లేదా 3 మార్లైనా కానీ మనసు అనే సూక్ష్మ